2030 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ అవసరమని చెప్పారు. కానీ ఈ రోజు కూడా 150 మిలియన్ టన్నులు కూడా మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. కానీ 300 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మీరు లక్ష్యం పెట్టుకున్నారు తప్ప, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటిదని మూసేసి మీరు ఆ లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఉక్కును అభివృద్ధి చేయండి, స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయండి, మరిన్ని పరిశ్రమలు కట్టండి, మరింత యువతకి ఉపాధి కల్పించండి. అప్పుడే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క విధానాలు మార్చుకోవాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా మీరు చాలా ఉత్సాహంగా పండుగలు జరుపుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నారావారపల్లిలో పండుగలు జరుపుకున్నారు. మీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళి పండుగలను ఆనందంగా జరుపుకున్నారు. మోడీ గారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి సంక్రాంతిని జరుపుకున్నారు. అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యేలు భీమవరం ప్రాంతానికి వెళ్ళి పండుగలు జరుపుకున్నారు. కానీ కార్మికుల్ని ప్రజల్ని నడి రోడ్డు మీద పెట్టి పండుగ అనేది లేకుండా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి అనేది మీరు మార్చుకోండి. ఈ రాష్ట్రానికి మీరు ఒక కీలకమైన